ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని రాకడ సమీపంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలన్నమాట. సిద్ధపడకుండా అలాగే ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనము ఎత్తబడే గుంపులో ఉండము, విడవబడే గుంపులో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము సిద్ధపడాలి. కాబట్టి దేవుని రాకడ సిద్ధపాటు కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపరిచి మనల్ని ఎత్తబడే గుంపులో దేవుడు ఉంచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి మరొక నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు దేవా. మేమైతే కడవరి దినాల్లో ఉంటున్నాం. మీరు రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి తండ్రి, మీరు రాకడ నిమిత్తమై తండ్రి మా అందరినీ కూడా దయ ఉంచి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇంకా మేమేదన్నా తప్పులు పొరపాట్లు చేస్తుంటే, తెలుసో తెలియక చేస్తుంటే, లేకపోతే తెలిసి చేస్తుంటే దయ ఉంచి మా తప్పులు పొరపాట్లు, పాపములు, దోషములు, అతిక్రమాలను మన్నించి ప్రభా, వాటిని మేము సరి చేసుకొని, వాటిని మేము దిద్దుకొని, ఇదిగో మీరు అక్కడ దగ్గరలో ఉందని గుర్తించినైనా ప్రభా, మీరు అక్కడ నిమిత్తమై మేము సిద్ధపడడానికి మాకు సహాయం చేయండి. ఆ సిద్ధపాటును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ప్రభా, మీరు అక్కడ వస్తే ఖచ్చితంగా మేము విడవబడతాం. ఆ రీతిగా ఉండకుండా మేమందరూ నేను ప్రభా ఎత్తబడే గుంపులో ఉండాలి. అటువంటి కృపను దేవా నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రభా, ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీభవిస్తున్నారో తండ్రి, వారందరినీ కూడా మీరు అక్కడ కొరకు నేను ప్రభు సిద్ధపరచమని, చిన్న పెద్ద నాయన ప్రభు ఎవరూ లేకుండా నేను ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దయచూపండి, కృపనందించమని, కనికరించమని దేవా. ఇంకా చాలామంది మీరు అక్కడ నిదానంగా వస్తారు, ఇంకా ఏముందని ఇంకా రాలేదు కదా, చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ ఇంకా రాలేదని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారిని కూడా మీరు దర్శించి మీరు అక్కడ అతి సమీపంలో ఉందని వారికి తెలియజేయమని, వారు కూడా మీరు అక్కడ నిమిత్తం సిద్ధపడడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మా ప్రతి విధమైన తప్పులు, పొరపాట్లు, దోషములు, పాపములు, అతిక్రమలన్నింటిని మన్నించి క్షమించి మమ్మల్ని సరిచేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని, దయచూపమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.